హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజు మన ఇంట్లో గోంగూర పూల రెక్కలతో రోటి పచ్చడిని అయితే చేశానండి. అసలు ఈ పచ్చడి రుచి అమోఘమండి. అసలు మీరు ఒకసారి చేసుకొని తిని తీరాల్సిందే. మన ఇంట్లో అయితే చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక చెట్లను నేను చాలా పెద్దగా అయిపోయినాయి, కాపంతా కూడా అయిపోవచ్చితే చెట్లన్నీ కొట్టేసిన తర్వాత ఈ పూలు అయితే నాకు చాలానే దొరికాయి. అందుకే ఈరోజు మీకు పచ్చడి చేసి చూపిద్దామని చెప్పి వీడియో వెంటనే తీసానండి. మీరు కూడా ఎప్పుడైనా సరే మీకు దొరికితే మాత్రం వదలకుండా వీటిని పడేయకుండా పచ్చడి చేసుకొని తిని రుచి ఎలా కుదిరిందనేది డెఫినెట్గా కమెంట్ చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేయండి. ఇక గోంగూర రోటి పచ్చడి రుచి గురించి చెప్పాలంటే అసలు మాటలు లేవండి, అంత అద్భుతంగా ఉంది. ప్రాసెస్లోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. ఇదిగోండి, మన ఇంట్లో ఇలాగా గోంగూర చెట్టు అయితే ఉండిందండి. నేను అచ్చంగా 5 కొమ్మలు పెడితే అందులో ఒక కొమ్మ అయితే చాలా పెద్దగా అయిపోయి మాన్లాగా అయింది. ఇక చాలా ముదిరిపోయి కాయలు కూడా వస్తున్నాయి, కోతులు కూడా ఇలాగా కాయలన్నీ కొరికేస్తున్నాయి. ఇదంతా చూసిన తర్వాత నేను ఇదంతా కూడా కట్ చేసి కాయలన్నీ కలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఆకు కూడా కలెక్ట్ చేసుకొని పప్పు పచ్చడి అవి చేసుకున్నానండి. ఇదిగో ఇలాగా అన్నీ కూడా కోతులు కొరికేస్తూ ఉన్నాయండి. అందుకనే గార్డెనింగ్ చేయాలంటేనే చాలా విసుగొస్తోంది, చాలా బాధగా అనిపిస్తుంది. కోసుకున్న పంట మన చేతికి రాకపోతే మనం ఇంత చిన్నదానికే బాధపడతాం కదా, మరి రైతుల పరిస్థితి ఏంటి అనేది తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. సరే, ఇలాగా గోంగూర పువ్వులను అయితే అన్నీ కూడా కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే దాచుకున్నానండి. తర్వాత ఆకంతా ఒలిచి ఇలాగా స్టోర్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు గోంగూర పూలతోటి పచ్చడి అయితే చూసేద్దాము. ముందైతే ఈ గోంగూర పూలు ఎలా ఉన్నాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. ఈ విధంగా గోంగూర పూలన్నీ కూడా మనం కొమ్మల నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ రెక్కలు ఉంటాయి కదండి పైన, ఈ రెక్కలను మాత్రమే ఒలుచుకోవాలండి. ఈ విధంగా ఒలుచుకుంటే మనకు లోపల ఈ గట్టిగా ఉంటుంది చూడండి, ఇది పగలగొడితే మనకు లోపల బెండకాయ విత్తనాలు లాంటి విత్తనాలు అయితే బయటకు వస్తాయి. ఒకవేళ ఇది ముదిరిపోతే గనక మనకు విత్తనాలు అయితే గోంగూర విత్తనానికి తీసి పెట్టుకోవచ్చండి. ఇక మీకు ఇలా ఒలుస్తూ ఉంటాను, మధ్యలో గనక ఒకవేళ విత్తనాలు వస్తే తప్పకుండా చూపిస్తానండి. ఇలాగా అన్నీ కూడా ఒలిచి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఒక కాయ అయితే ఈ విధంగా ముదిరిపోయిందండి. లోపల విత్తనాలు ఎలా ఉంటాయనేది చూపిస్తాను చూడండి. అంతా కూడా ఒలిస్తే మనకు గోంగూర విత్తనాలు అయితే లోపల ఈ విధంగా అయితే ఉంటాయండి. ఇలానే మనం గోంగూర విత్తనాలను స్టోర్ చేసుకోవచ్చు. కొన్ని విత్తనాలు అయితే విత్తనానికి వదిలేసుకొని మిగతా పూలతో అయితే మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇలాగా అన్ని విత్తనాలు ఒలిచేసుకున్నానండి. నాకైతే ఇన్ని పువ్వు రెక్కలు వచ్చాయి, ఇన్ని విత్తనాలు కూడా వచ్చాయి. తర్వాత మనం ఈ రెక్కలన్నీ కూడా మంచినీళ్ళని తీసుకొని బాగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ పోయే విధంగా మనం ఒక స్ట్రైనర్లో వేసి బాగా వడకట్టుకుందాము. అవన్నీ నీళ్ళు ఒడిసేలోపు మనము ఈ పచ్చడి ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. ముందైతే కొంచెం మందంగా ఉండే గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను. కొంచెం ఆయిల్లో వేయించుకుంటే మనకి పోపు దినుసులు అనేవి బాగా వేగి పచ్చడిని మంచి వాసనగా వస్తుందండి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు. నేను ఇక్కడ జీలకర్రను వేసుకోలేదండి, జీలకర్ర పొడిని లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. జీలకర్ర అయితే ఈరోజు నిండుకుంది. తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, మన రుచికి అంటే కారం తినగలిగిన దాన్ని బట్టి ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 10 నుంచి 12 ఎండుమిరపకాయలు అన్నీ కూడా తీసుకున్నానండి. అన్నీ కూడా సన్నటి సెగ పైన బాగా వేయించుకోవాలండి. పప్పు అనేది లోపలి వరకు వేగితేనే మనకు పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకున్న పోపు దినుసులన్నింటినీ కూడా వేరే ప్లేట్లోకి వేసేసి చల్లారనిచ్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన ఉంచుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఈసారి బాగా వాష్ చేసి పెట్టుకొని నీళ్లను వడబోసుకున్న ఈ గోంగూర పువ్వు రెక్కలు ఉన్నాయి కదండి, వాటినైతే వేసి స్టవ్ సిమ్లోనే ఉంచి ఇదంతా కూడా దగ్గరగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. మనకి గోంగూర పువ్వు రెక్కలు అనేవి ఉడికే కొద్దీ మనకి ఎలా తయారవుతుందంటే జెల్లీ జెల్లీగా తయారవుతుందండి. అంటే మనకు కిసాన్ జామ్ ఉంటుంది కదండి, ఆ జామ్ లాగా తయారవుతుంది. ఇక జామ్
జామ్ అంటే గుర్తుకొస్తోంది. ఈ గోంగూర పువ్వు రెక్కలతోటి జామ్ కూడా తయారు చేసుకోవచ్చు. అది ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఈ విధంగా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత అది కూడా ఇంకో ప్లేట్లోకి తీసుకొని అది కూడా చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ఈసారి పచ్చడికి పోపునైతే పెట్టేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. పోపులో కొంచెం పసుపు వేసుకున్నామంటే మనకు పచ్చడి రంగు కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకొని చివర్లో కొద్దిగా ఇలాగా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని సన్నని సెగపైన అన్నీ కూడా వేగేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చడిని అయితే నూరేసుకుందాం పదండి. ముందైతే రోట్లోకి మనం ఇలాగా వేయించి తీసి పెట్టుకున్న ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఎండుమిరపకాయలను అయితే పక్కకు తీసేసుకుంటున్నానండి. అంటే కారాన్ని పట్టి కారం చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 యాడ్ చేసుకొని పచ్చడి అయితే దంచుకోవచ్చని 2 అయితే పక్కకు తీసి పెట్టుకుంటూ ఉన్నాను. రుచికి సరిపోయేంత వరకు ఉప్పును వేసుకొని ఇవన్నీ కూడా మెత్తటి పొడిలాగా దంచుకోవాలి. మీకు రోలు ఉంటే రోట్లో దంచుకోండి, లేదా మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నా కూడా రోట్లో దంచుకున్నట్టే ఉంటుంది. ఎంతైనా సరే రోట్లో దంచిన రుచి ఆ రుచే వేరు కదండి. నేనైతే ఇక్కడ పైకి చిట్లకుండా ఉండడానికి ఈ విధంగా చెయ్యి అయితే అడ్డం పెట్టుకొని దంచుకుంటూ ఉన్నాను. చూసారా, రోట్లో మనం ఎంత మెత్తగా దంచినా కూడా ఇవైతే సరిగ్గా మెదగవండి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ముందే తీసి పెట్టుకున్న ఈ గోంగూర రెక్కల పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మళ్ళీ కూడా బాగా దంచేసుకోవాలండి. ఇలాగా దంచుకున్న రోటి పచ్చడిని ఇక మనం గిన్నెలోకి అయితే తీసేసుకొని ముందే పెట్టుకున్న పోపును కూడా దీంట్లోకి వేసుకుంటే ఇక రుచికరమైన గోంగూర పూలతో పచ్చడి అయితే సిద్ధమైపోతుందండి. మీకు ఈ రెసిపీ కనుక ఇంతకు ముందే చేసి నింటే ఎవరి దగ్గర నేర్చుకున్నారనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఒకవేళ కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు గోంగూర పచ్చడికి పోపు అయితే వేసుకొని రుచి ఎలా కుదిరింది అనేది తినేసి చెప్తానండి. వేడివేడి అన్నంలోకి ఇలాగా రోటి పచ్చడి తిన్నామంటే చాలా బాగుంటుంది కదా. చాలా అద్భుతంగా ఉందండి. ఇలా పచ్చడి తినేటప్పుడు కొంచెంగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని తింటే ఇంకా రుచి బాగుంటుంది. నేను ఈరోజు పోపు దినుసులతో చేశాను కదా పచ్చడి. మీరు కనుక మీకు నచ్చితే పల్లీలు కానీ లేదా నువ్వులు వేసి కూడా ఈ పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటుందండి. మరి ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఆ రెసిపీని కూడా తప్పకుండా మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.